అందుకని అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ నేను నమ్మను ఎప్పుడు. మనకి ఎలక్షన్ కమిషనే 45 లక్షలు ఖర్చు పెట్టమని చెప్తా ఉంది. మన నాయకులు కూడా తెలియజేస్తా ఉన్నాను, జీరో బడ్జెట్లో అసలు భోజనాలు లేకుండా కడుపులు మార్చేయకండి అందరికీ. ప్రతి ఒక్కరు కూడా ఎలక్షనీరింగ్ చేయగలగాలి. మన కోసం మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చే వరకు ప్రతి నాయకులు మనందరం సమిష్టిగా పనిచేద్దాం. ఆ ఎలక్షనీరింగ్ పని చేయకుండా నా చుట్టూ తిరిగి నాకు జేజేలు కొడితే అవి నేను నమ్మను. ప్రజల కోసం పనిచేద్దాం. ఎందుకంటే నేను ఓటమి నుంచి తీసుకువచ్చిన వాడిని. నేను 2008 నుంచి దెబ్బలు తింటూ వచ్చిన వాడిని. నాకు జేజేలు కొడితే నేను ఆనందించేవాడిని కదా. ప్రజల్ని నిలబెడితే ఆ రోజు జేజేలు కొట్టినప్పుడు నేను ఆనందిస్తాను. ప్రతి ఓటర్ని, జనసేన టీడీపీ కోసం నిలబడ్డ ప్రతి ఓటర్ని, ప్రతి ఒక్కరిని వారి ఇంటిలో నుంచి పోలింగ్ బూత్ వరకు తీసుకొచ్చి సగౌరవంగా పంపించే బాధ్యత తీసుకున్న రోజున, ఆ రోజున మనం విజయ గర్వంతో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో చూడబోతుంది. 3 నెలలే భరిద్దాం. వైసీపీ దుష్టపాలను 3 నెలలే భరిద్దాం, తీసేద్దాం. తర్వాత దశాబ్దం జగన్ మళ్ళీ కరెక్ట్ చేసుకునే వరకు అప్పుడు చూద్దాం. దశాబ్దం పట్టుకు ఖచ్చితంగా నిలబడాలి. లేకపోతే మీ అందరి భవిష్యత్తు నిజంగా మనం పాడైపోతున్న ఒక బాధతోటి, ఆవేదనతోటి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మనస్ఫూర్తిగా మీ అందరి ఆదరాభిమానాలు, మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నేను ఆశిస్తూ ప్రతి ఒక్కరికి మా ఆడపడుచులకి, మా అక్క చెల్లెళ్ళకి, మా మహిళలకి, మబ్బుల్లో పరిగెత్తి పిడుగులు లాంటి మా యువతకి, మార్పు కోసం కోరుకుంటున్న బయటకు వచ్చిన యువతకి, సిపిఎస్ రద్దని చెప్పిన మిమ్మల్ని మోసం చేసిన ఉద్యోగులకి తిరిగి సిపిఎస్ని పునరావృతం చేస్తాం. తిరిగి సిపిఎస్ని అమలు చేసాలని ప్రయత్నం చేస్తాం కంపల్సరీగా. ఎందుకంటే దేశం మొత్తం విధానం తీసుకోవాలి. తిరిగి పాత పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చేలాగా సంపూర్ణ కృషి చేస్తాను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ